రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతంగా ఉన్న రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం 2022 ఏప్రిల్లో రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించిందని 2023లోనే జిల్లా ఏర్పాటుకు సంబంధించి గెజిట్ కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఆర్థిక పరంగా అభివృద్ధి పరంగా అన్ని రంగాలలో వెనుకబడినటువంటి ఒక ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువ. అన్ని రకాల వెనుకబడిన ప్రాంతాన్ని జిల్లా కేంద్రం ద్వారా కొంచెం ముందుకు తీసుకెళ్దామన్నటువంటి ఒక ఆలోచనతో జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే దాన్ని ఒక ఎటువంటి ఇది డాక్యుమెంటేషన్ లేకుండా అర్థార్థంగా దాన్ని తీసివేయడం జరిగింది. జిల్లా కేంద్రం 22 ఏప్రిల్ 4న ఏర్పడింది అన్నమయ్య జిల్లా రాయచోటి హెడ్ క్వార్టర్స్గా. తర్వాత దీనికి ఒక పూర్తిగా గెజిట్ ఎటువంటిది లేదు కాబట్టి మార్చేశాము అన్నటువంటి మాట కొంతమంది తెలియక మాట్లాడుతున్నారు. గతంలో మీరు ఆ గెజిట్ తీసుకురాకపోవటం వల్లే మార్చామని మాట్లాడారు. మరి 23 జనవరిన అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో గెజిట్ కోసం కేంద్రానికి పంపించడం జరిగింది. దాన్ని ఆ గెజిట్ని అంగీకరిస్తూ 26 జిల్లాలను అలాగే రాయచూరిని అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఆమోదిస్తూ డిసెంబర్ 15, 2025న గెజిట్ ఇచ్చింది. 2025 డిసెంబర్ 15న గెజిట్ వచ్చింది. మరొకసారి రిపీట్ చేస్తున్న డేట్స్. డిసెంబర్ 15, 2025న ప్రెసిడెన్షియల్ గెజిట్ వచ్చింది 26 జిల్లాలని గుర్తిస్తూ. మరి ఈ జిల్లాలని మళ్ళీ రాయచోటి హెడ్ క్వార్టర్స్గా తీసేస్తూ 28 జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 30న ఆర్డర్ ఇచ్చింది. 31వ తేదీకి అన్ని షిఫ్ట్ అయిపోవాలా అని చెప్పి కొత్త జిల్లాలను 28 జిల్లాలుగా చేసినట్టుగా ఇచ్చి జీవో ఇచ్చింది డిసెంబర్ 30, 2025న. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చినాక ఇంకా పూర్తిగా డిస్ట్రిక్ట్ అనేటువంటిది అన్ని రంగాలలో అన్ని అనుమతులు పొందిన తర్వాత ఎవ్రీథింగ్ రాటిఫై అయిన తర్వాత ఎందుకు మార్చారు? జనవరి 1, 2026 నుంచి ఆపరేషన్ సెన్సస్ అనేటువంటి జీవోలో ఎటువంటి పంచాయతీ బార్డర్స్ కానీ వార్డ్స్ బార్డర్స్ కానీ జిల్లాల బార్డర్స్ ఏది జరగకూడదు అన్నటువంటి జీవో యాక్టివ్లీకి వస్తుంది అని చెప్పి 31న మార్చారు. మరి మార్చి రాష్ట్ర ప్రభుత్వం 28 జిల్లాలు చేసిన తర్వాత ఆ 28 జిల్లాలకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అన్నటువంటిది ఆర్డర్ ఇవ్వాలి కదా. మళ్ళీ రీసెంట్గా ఏప్రిల్ 26న 2026 ఏప్రిల్ 26న జీవో నెంబర్ 54 వాళ్ళే ఇచ్చారు. జీవో నెంబర్ 54లో 26 జిల్లాలనే గుర్తిస్తూ, వాళ్ళు ఇచ్చినటువంటి 28 జిల్లాలుగా కాదు 26 జిల్లాలుగానే గుర్తిస్తూ దాని ప్రకారంగా ఉద్యోగస్తుల బైఫర్కేషన్స్ జరగాలి, లోకల్ క్యాడర్స్ అన్ని కూడా దాని ప్రకారమే జరగాలి అని చెప్పి వాళ్ళు జీవో ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 54. ఆ జీవో నెంబర్ 54లో ఏదైతే 2023లో అప్పటి ప్రభుత్వం పంపించిందో దాన్ని యథాతథంగా ఆమోదించింది. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 రాష్ట్రాన్ని 2 మల్టీ జోన్లుగా డివైడ్ చేసి జోన్ 1, జోన్ 2, జోన్ 3 శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు, కృష్ణా జిల్లా కింద నుంచి రాయలసీమ అన్ని ప్రాంతాలకు మల్టీ జోన్ 2 కింద జోన్ 4, జోన్ 5, జోన్ 6, అందులో భాగంగా జోన్ 5 కింద అన్నమయ్య జిల్లా వచ్చేటట్టుగా దీని ప్రకారమే ఉద్యోగస్తులను కేటాయించవలసిందిగా క్లియర్గా జీవో నెంబర్ 54లో అన్ని రకాల ఏ పోస్టులు ఏ క్యాడర్ పెట్టాలి, ఏ జోన్లో ఎవరు ఉండాలి అన్నటువంటి ఇచ్చినటువంటి జీవో ఇది. మరి అటువంటిప్పుడు మీరు ఏర్పాటు చేసినటువంటి 28 జిల్లాలకు మీరే గుర్తించినప్పుడు మీరు ఇచ్చినట్టు 54 జీవో నెంబర్లో ఏప్రిల్ 26న 2026 ఇచ్చినటువంటి జీవోలోనే మీరు ఇచ్చినట్టు 28 జిల్లాలు లేనప్పుడు పాత జిల్లాలు కొనసాగుతున్నట్లే కదా. మరి అటువంటిప్పుడు రాయచోటిలో ఉన్నటువంటి ఆఫీసెస్ అన్ని ఎందుకు తరలించాల్సి వస్తుంది? దీనిపైన ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇదేదో ఒక్కరిదో ఇంకొకరిదో కాదు, ఇంకొకరి మనోభావాలను ఇంకొకరి జిల్లాలో నేను పెరుకోవాలనేది కాదు. నా ప్రాంతం నాకు ముఖ్యం. ఈ ప్రాంతం యొక్క ప్రజల సెంటిమెంట్స్ను నేను చూశాను కాబట్టి, ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క మనసును నేను చూశాను కాబట్టి, వాళ్ళు ఏది కోరుకుంటున్నారో నేను గమనించాను కాబట్టి వాళ్ళకు అండగా నిలబడడం కోసమే ఈ విషయాలు తెలియజేస్తున్నాను. రిక్రూట్ చేసినటువంటి 16,000 ఉద్యోగాలలో ఇంతమందికి అన్యాయం జరిగింది, పేపర్ లీక్ జరిగింది.
సరైనటువంటి జీవోలు లేవు అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. 1,30,000 సింగిల్ స్ట్రెచ్లో 2 నెలల్లో చిన్న ఆరోపణ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం మాది జగన్మోహన్ గారి నాయకత్వంలో. ఎవరు గొప్ప? మేము సెలెక్ట్ అయినటువంటి 16,000 మంది ఉద్యోగాల గురించి మేము ఎక్కడ మాట్లాడట్లేదు. వాళ్ళ ఉద్యోగాలు శాలరీస్ తీసుకుంటున్నారు, మీరు బాగా చదువు చెప్పండి, సెలెక్ట్ అయినారు, కంగ్రాచులేషన్ చెప్తున్నాం. కానీ జరిగినటువంటి లోపాల గురించి ప్రశ్నిస్తున్నాం. ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఇచ్చినటువంటి ఉద్యోగాలలో స్పష్టంగా కనపడేటట్టుగా మోసం జరిగింది. కనీసం టెట్ అన్నటువంటిది కూడా రాయనీయకుండా వాళ్ళకి అప్పటికప్పటికి జీవో మార్చి మేము ఎవరైనా తీసుకోవచ్చు అన్నటువంటి జీవో ఇచ్చుకొని వాళ్ళ ఉద్యోగం తీసుకున్నాక మళ్ళీ ఆ జీవోని క్యాన్సిల్ చేసి పాత జీవోని కొనసాగించారన్నట్టు తప్పు జరిగిందా లేదా అంటే ఇప్పుడు గ్రూప్ 1 గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో జరిగిందని. ఒక లీడర్గా, ఒక క్రెడిబిలిటీ ఉన్న లీడర్గా అతను ఛాలెంజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ధైర్యం ఉంటే దాన్ని తీసుకోండి మీరు. గ్రూప్ 1 పైన సిబిఐకి ఏంటి, డిఎస్సి పైన సిబిఐకి ఏంటి అని అంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే మీరు తప్పు చేసినట్టు అంగీకరిస్తున్నారు కదా, అక్కడ స్పష్టంగా కనపడతాం తప్పు